ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శుభం, నిజంగా నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. భార్య కోసం ఇదంతా చేస్తున్నావు. పంతులు గారు, వాళ్ళు బాగుండడం కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పాను కదా. పాపం తను నా కోసం తనకిష్టమైన అన్నయ్యని, అక్క చెల్లెలని వదిలేసి వచ్చింది. వాళ్ళెవరూ గుర్తు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక భర్తగా నా మీద ఉంటుంది కదా పంతులు గారు. నీకంతా మేలే జరగాలి బాబూ. చూసావా బావా, భక్తితో ఎంత ప్రేమగా మారిపోయాడో. నాకంటే బాగా చూసుకోవాలి అనుకుంటున్నాడు శివ. ఇంతకన్నా మంచి రోజు ఉండదు. ఇద్దరూ బాగుండాలి. మమ్మల్ని క్షమించు స్వామి. దేవాబావలు నిజంగా మార్పు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి పంతులు గారి వేషం వేయించి నీ పేరు చెప్పి పరీక్ష చేశాం. మంచి మనిషిగా మార్చడానికి దేవాలయం కంటే మంచి చోటు ఎక్కడుంటుందమ్మా? సరే అన్నయ్య, నేను ఇంటికి వెళ్తాను. ఇక టెస్ట్లన్నీ మీరు విజయవంతంగా పూర్తి చేశారు. టెస్ట్లేంటి పంతులు గారు? టెస్ట్లు కాదయ్యా, అర్చన, కుంకుమార్చన చేయించి అద్భుతంగా పూజ పూర్తి చేశావు అంటున్నాను. ఓ, ఇక మీరు వెళ్ళొచ్చు. మంచిది పంతులు గారు. శుభం. ఏమైంది? ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదే. మెకానిక్ని తీసుకురావాలేమో. శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి, తప్పుకో.
పార్క్ చేసావయ్యా? చూసుకోవాలి కదా. శ్రీవల్లికి ఏమన్నా అయ్యుంటే గంగబావ తట్టుకునేవాడా? తప్పైపోయింది సార్. బండి సడన్గా బ్రేక్ డౌన్ అయిపోయింది. మెకానిక్ని తీసుకొద్దామని వెళ్తే అక్కడ మెకానిక్ లేడు సార్. ఇప్పుడే వెళ్ళి వేరే మెకానిక్ని తీసుకొచ్చి కారు బాగు చేయించుకొని తీసుకొని వెళ్తాను సార్. సరే వెళ్ళు. శ్రీవల్లికి ఏం కాలేదు కదా బావా? ఏం కాలేదు, సమయానికి వచ్చి ఆదుకున్నాం. థ్యాంక్స్ బావా. నువ్వు వచ్చుండకపోతే అన్నయ్య నేను ఇబ్బంది పడేవాళ్ళం. అయ్యో థ్యాంక్స్ దేనికి శ్రీవల్లి? మీరు పరాయి వాళ్ళేం కాదు కదా. నాగవల్లి పేరు మీద కుంకుమార్చన చేయించడానికి వచ్చాను. పూజ అయిపోయింది, నేను వస్తాను బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.